హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో ఆర్గ్యుమెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో అగైన్ 4 టైప్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. పొజిషన్, డిఫాల్ట్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అని 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ వీడియోలో కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్, ఇది వచ్చేసరికి ఫంక్షన్ కాల్. ఇప్పుడు నేను ఈ నెంబర్స్ ఇలా మల్టిపుల్ నెంబర్స్ యాడ్ చేయాలి అనుకుంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేస్తామని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా కదా. అంటే మల్టిపుల్ నెంబర్స్ అన్నీ కూడా ఇలా స్టార్ ఇంకొక వేరియబుల్ యూజ్ చేస్తే స్టార్ బి అంటే మల్టిపుల్ వేరియబుల్స్ అన్నీ స్టోర్ అవుతాయి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 5 అనే వాల్యూ ఉంది కదా ఫంక్షన్ కాల్లో, ఇది వచ్చేసరికి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ ఈ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ అవుతాయి. సో అలా మల్టిపుల్ వాల్యూస్ని మనం ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే ఇలా స్టార్ బి అనేది యూజ్ చేస్తాం. ఇదే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనకి మళ్ళీ కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లో నాకు అవుట్పుట్ 5 అంటే రిమైనింగ్ వాల్యూస్ టపుల్ రూపంలో వచ్చింది. టపుల్ అంటే రౌండ్ బ్రాకెట్లో వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ కూడా ఇంటీజర్ టైప్స్లోనే ఉన్నాయి కదా వాల్యూస్ అన్నీ, మల్టిపుల్ వాల్యూస్ అన్నీ, అలా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్, ఇది వచ్చేసరికి ఫంక్షన్ కాల్. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో నేను నేమ్ కమా అంటే నేమ్, సపోజ్ ప్రింట్ నేమ్, ప్రింట్ డేటా, సో కమా డేటా, ఇలా 2 పారామీటర్స్ తీసుకున్నాను. సో నేమ్కి నవ్య అని పెట్టాను. ఈ డేటా స్టార్ డేటా అంటేనే మనం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు కదా. సో 20 ముంబై అండ్ 98567 అని పెట్టాను. సో నేను రన్ చేసింగానే నాకు నవ్య అని ప్రింట్ అవుతుంది. ఈ టపుల్ అంతా కూడా ప్రింట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, అసలు 20 ఏంటి, అసలు ఈ ముంబై ఏంటి, ఈ 98567 అంటే ఏంటి మనకు తెలీదు. ఇక్కడ అంటే అన్ని ఇంటీజర్స్ కాబట్టి అయిపోయింది. ఇలా డిఫరెంట్ డేటా తీసుకున్నప్పుడు అవేంటో మనకు తెలియదు. సో మనం ఒక క్లారిటీ అంటే ఒక మెసేజ్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది, లేదా ఒక మెసేజ్ని ఇవ్వాలి, ఓకే ఇది అని. ఇప్పుడు 20 ఏంటి అంటే మనకి అది ఏజో తెలియదు, ఫోన్ నెంబరో తెలియదు. సో లేదా ముంబై అంటే అది సిటీయో తెలియదు, స్టేటో తెలియదు. అంటే మనం మెన్షన్ చేయాలి సో అది ఏంటి అని. సో అందుకోసం ఒక ప్రాపర్ మెసేజ్ని మెన్షన్ చేయాలి. సో వాటి కోసం మనం కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అని యూజ్ చేస్తాం. అంటే ఏం లేదు, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన కీవర్డ్ అనేది ఫంక్షన్ కాల్లో ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినిషన్. సో నేను సేమ్ పర్సన్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను. నేమ్ కామా స్టార్ డేటా. అసలు డబల్ స్టార్ అని ఎందుకు పెట్టానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రింట్ నేమ్, ప్రింట్ డేటా. ఇక్కడ వచ్చేసరికి పర్సన్ నవ్య. సో ఫస్ట్ ఈ నవ్య అనే నేమ్ దీనికి ఈ నేమ్ అనే వేరియబుల్కి సంబంధించింది. రిమైనింగ్ డేటా మొత్తం కూడా ఈ డేటా అనే వేరియబుల్కి సంబంధించింది. సో ఇక్కడ నార్మల్గా ఇక్కడ వాల్యూస్ అనేది ఇచ్చేసాను, ఇక్కడ కీవర్డ్ యూజ్ చేయాలి. కానీ ఈ కోడ్లో నేను ఆ వాల్యూకి ముందు కీవర్డ్ యూజ్ చేస్తాను. 28 అనేది ఏజ్, ముంబై అనేది సిటీ, 98567 అనేది ఫోన్ నెంబర్. ఇప్పుడు నాకు తెలుసు అనమాట. ఇప్పుడు నేను వాల్యూస్ ఫెచ్ చేసినప్పుడు ఓకే 28 అనేది ఏజ్, ఫోన్ నెంబర్ కాదు, ముంబై అనేది సిటీ, స్టేట్ కాదు, 98567 అనేది ఫోన్ నెంబర్, ఇంకోటి ఏదో కాదు అని నాకు అర్థమైంది. సో ఇలా అవి ఏంటి అని తెలుసుకోవడానికి మనం కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ డబుల్ స్టార్ ఎందుకు పెట్టానంటే, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్లో ఓన్లీ సింగిల్ స్టార్ పెట్టి బి పెడతాం, అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని తీసుకుంటుంది. కానీ కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్లో మనం కంపల్సరీ డబుల్ స్టార్ పెట్టాలి. సో అది రూల్. సో మనం ఇది కోడ్ రన్ చేసింగానే నాకు అవుట్పుట్ వచ్చింది. సో అవుట్పుట్ కూడా నవ్య అనేది నేమ్కి సంబంధించిన వేరియబుల్, అండ్ ఈ రిమైనింగ్ డేటా అంతా కూడా ఈ వేరియబుల్కి సంబంధించింది. సో ఇప్పుడు నాకు కీవర్డ్తో సహా ఆ వాల్యూ వచ్చింది. ఏజ్ అనేది 28, సిటీ అనేది ముంబై, మొబైల్ అనేది ఇది అని. సో అలా మనం ఈ కీవర్డెడ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ని పైథాన్లో యూజ్ చేస్తాం.
సో మామూలుగా డిఫరెన్స్ ఏంటి అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్కి కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్కి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్లో మనము పారామీటర్స్ని పాస్ చేస్తాం. అంటే ఇక్కడ వాల్యూస్, ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్లో వాల్యూస్ని పాస్ చేస్తాం. సో కానీ కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్లో మనం పారామీటర్స్ పాస్ చేస్తూ వాటికి సంబంధించిన కీవర్డ్స్ కూడా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ కీవర్డ్స్ మెన్షన్ చేస్తాం కదా, సో ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి. ఇక్కడ ఈ కోడ్ రాసుకున్నాం కదా, ఈ కోడ్ని వేరే ఫర్ లూప్ యూజ్ చేసుకొని కూడా మనం డేటాని ఇలా ఫెచ్ చేసుకోవచ్చు. సో ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల డేటా అనేది ఇలా రాకుండా ఫెచ్ అయ్యి వస్తుంది, అంటే 1 by 1 అనేది మనకి డేటా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫర్ లూప్లో మనం ఈ ఫస్ట్ వాల్యూస్ని కీ అనుకుంటాం, ఇవన్నీ వాల్యూస్గా అనుకుంటాము. సో నాకు కీ వాల్యూస్ 2 కావాలి కాబట్టి నేను ఫర్ లూప్లో ఫర్ i, j అంటే కీ వాల్యూస్ 2 కావాలి ఇన్ డేటా అంటే మనం తీసుకున్న డేటా ఇక్కడ ఇస్తాం కదా అది. సో తర్వాత డాట్ ఐటమ్స్ అని పెడతాము. నెక్స్ట్ ప్రింట్ i, j అంటే కీస్ వాల్యూస్ 2 ప్రింట్ అవుతాయి, మిగతా కోడ్ సేమ్. సో అలా కూడా మనకి 1 by 1 వాల్యూస్ ఫెచ్ అవుతాయి. ఇలా ఇక్కడేమో 1 by 1 కాకుండా ఫస్ట్ ఒక నవ్య అనే నేమ్తో ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ మిగతా అన్నీ ఒకసారి ప్రింట్ అవుతాయి. ఇక్కడ మాత్రం 1 by 1 వాల్యూస్ అనేవి ఫెచ్ అవుతాయి. అండ్ ఇక్కడ డేటా అని ఉంది కదా, దాని బదులు చాలా టెక్స్ట్ బుక్స్లో KW అని కూడా ఉంటుంది. సో కీవర్డెడ్ అని అర్థం దానికి మీనింగ్. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఓవరాల్గా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం వాల్యూస్ని పాస్ చేస్తాం పారామీటర్స్కి. కీవర్డెడ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్తో పాటు వాటికి సంబంధించిన కీవర్డ్స్ని కూడా పారామీటర్స్కి పాస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.